హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు అమ్మాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నేను ఫేస్ చేసిన 5 ప్రాబ్లమ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే నేను ల్యాప్టాప్ చూపిస్తున్నారా అనుకుంటున్నారా? అది ఎందుకని లాస్ట్‌లో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఉంది, ఈరోజు డెమో ఉంది అనుకున్నప్పుడు ఆ రోజు కరెంట్ పోతుందండి. ఏదో కేబుల్ ఇష్యూ వచ్చేసి. సో, అప్పుడు అయ్యో అనుకుంటాము, ఏం చేయలేం పరిస్థితి. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి అర్జెంట్‌గా ఈ వర్క్ ఫినిష్ చేయాలి, ఇంక రేపు సబ్మిట్ చేయాలి ఇది అనుకున్నప్పుడు ఇంటర్నెట్ కేబుల్ వస్తుంది, ఇంటర్నెట్ ఇష్యూ. వాళ్ళు 1 డే పడుతుందండి సాల్వ్ చేయడానికి, 2 డేస్ పడుతుందండి అని ఏదో చెప్తారండి. అప్పుడు కూడా మనకి అయ్యో ఎలా చేయాలి అని బాగా టెన్షన్ పడుతూ ఉంటామండి. థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఫుడ్ అండి. మన ఆఫీస్లో ఉంటే క్యాంటీన్ క్లోజ్ చేస్తారేమో, అయ్యో ఫుడ్ అయిపోతుందేమో అని టైంకి వెళ్ళి తింటామండి. బట్ ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లోనే కదా ఎప్పుడైనా తినవచ్చు అని వర్క్ కంటిన్యూ చేద్దాము, ఈ టాస్క్ ఫినిష్ అయ్యాక తిందాములే అని లైట్ తీసుకొని టైంకి ఫుడ్ తినమండి. అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఎప్పుడైనా అన్‌ఈజీగా అనిపించి ఏదైనా జ్యూస్ కానీ కాఫీ కానీ తీసుకుందాము హెడేక్‌గా ఉంది అనుకుంటే, ఆఫీస్‌లో అయితే కాఫీ మెషిన్ ఉంటుంది, వెళ్తామండి. బట్ ఇంట్లో అయితే మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అబ్బా మళ్ళీ ఇప్పుడు ఏం ప్రిపేర్ చేసుకుంటాము, వద్దులే అని లైట్ తీసుకొని ఆ టెన్షన్ ఆ హెడేక్‌తో అలాగే వర్క్ కంటిన్యూ చేస్తామండి. అండ్ ఫిఫ్త్ ఇష్యూ వచ్చేసి మనకి ఆఫీస్‌లో అయితే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, చాలా టీమ్‌మేట్స్ ఉంటారు. అందరి మొహాలు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటాం. జస్ట్ 1 మినిట్ అయినా ఏంటి అనేది మాట్లాడుకుంటామండి. బట్ ఇంట్లో అయితే అలా ఉండదు. మనం ఒక్కళ్ళమే కూర్చొని రూమ్‌లో వర్క్ చేస్తూ ఉంటాము. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఆఫీస్ నుంచి వచ్చాక ఆఫీస్ వర్క్ గురించి ఇంకా ఆలోచించము. ఎందుకంటే మనం చేయలేం కాబట్టి టైం అయిపోయింది వచ్చేసాం. బట్ ఇంట్లో అయితే ఒక టాస్క్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోకుండా కూడా నైట్ కూడా కూర్చొని కంప్లీట్ చేద్దామన్న ఆలోచనతోటి నేనైతే చేస్తానండి. చాలామంది కూడా చేస్తారని అనుకుంటాను. ఎందుకంటే మన చేతిలో ల్యాప్‌టాప్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఎంతసేపైనా వర్క్ చేయొచ్చు కదండీ! సో, ప్రొడక్టివిటీ కూడా వస్తది. అయిపోయిద్ది కదా అనిపిస్తది. నాలాగా మీలో ఎంతమంది చేస్తారండి? నా వీడియో చూసినందుకు థాంక్స్ అండి. నా దగ్గర ఇన్ని ల్యాప్‌టాప్స్ ఎందుకున్నాయంటే అండి, క్లయింట్ ల్యాప్‌టాప్ ఒకటి, కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్‌టాప్, నా పర్సనల్ ల్యాప్‌టాప్ అండ్ క్లయింట్ పర్మనెంట్ ల్యాప్‌టాప్ ఒకటి. ఇలా మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయండి. బట్ నాలాగా మీరెవరైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసారా అండి? చేస్తే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.